ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎలన్ మాస్క్ చెందిన స్టార్షిప్ 8 ప్రయోగించిన కొంత సమయానికే పేలిపోయింది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అమెరికాలోని టెక్సస్ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది నిమిషాలకు అదుపు తప్పి మధ్యలోనే దాని పైభాగం కూలిపోయింది. స్టార్షిప్ రాకెట్ పేలిపోవడంతో భారీగా శకలాలు దూసుకురావడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కు అంతరాయం ఎదురైంది. రాకెట్ శకలాలు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. దక్షిణ ఫ్లోరిడా బహమస్ పరిసరాలలో కాలి బూడిదవుతున్న స్టార్షిప్ శిథిలాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన కాసేపటికే ఇంజిన్ల నియంత్రణ కోల్పోవడంతో ప్రయోగం విఫలమైనట్లు స్పేస్ ఎక్స్ లైవ్ స్ట్రీమ్ లో వెల్లడించింది. గత మిషన్లలో ప్రారంభ దశలో సులభంగా అధిగమించిన స్పేస్ ఎక్స్ వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంటోంది. అంతరిక్ష ప్రయోగాలు వేగవంతం చేయాలని భావిస్తున్న మాస్క్ కు ఇది తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఫ్లోరిడా స్టార్ బేస్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:30 గంటలకు ప్రయోగ కేంద్రానికి మొదటి దశ బ్లూ స్టార్ సురక్షితంగా చేరేలా ప్లాన్ చేశారు. కానీ కొద్ది నిమిషాలకే ఇది విఫలమైంది. వ్యోమ నౌకల్లోని ఇంజన్లు ఆగిపోయి భూకేంద్రం నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదంపై స్పేస్ ఎక్స్ ప్రతినిధి డాన్ హుడ్ మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు చివరిసారి కూడా ఇలాగే జరిగింది కాబట్టి దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉంటుందని అన్నారు. రాకెట్లోని స్పేస్ ఎక్స్ ఆటోమేటెడ్ ఫ్లైట్ టర్మినేషన్ సిస్టమ్ వల్ల పేలుడు సంభవించిందా అనేది తెలియాల్సి ఉంది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అంతరిక్షంలోనే పేలిపోవడంతో దీని ప్రభావం పలు దేశాలపై పడింది. అమెరికాతో పాటు బహమస్ ఇతర దేశాలపై ఈ అంతరిక్ష నౌక శకలాలు ఊడిపడ్డాయి. ఈ దృశ్యాలు చిత్రీకరించిన కొంతమంది ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫైర్ క్రాకర్స్ కాల్చినట్లుగా కనిపించిందని కమెంట్లు చేశారు.